వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని దారబోసిన కర్మయోగి ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళులర్పించారు. బాల్యం నుంచే తెలంగాణ అస్తిత్వం కోసం సామాజిక రాజకీయ చైతన్యంతో ఆలోచన చేస్తూ అందుకు తగ్గ భావజాల వ్యాప్తిని కొనసాగించిన నిస్వార్థ మేధావి, తెలంగాణ స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కేసీఆర్ కొనియాడారు. ప్రమాదంలో పడిన తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఉద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని అస్తిత్వ పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం, అస్తిత్వం, ఎదుర్కొన్న అణచివేతలు, చవిచూసిన అసమానతలు, తెలంగాణ ఆవశ్యకత గురించి అద్భుతంగా చాటి చెప్పిన అసామాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర సాధన కోసం మొక్కవని దీక్షతో మహాతపస్సు చేసిన మహనీయులు జయశంకర్ సార్ లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదన్నారు. ఉద్యమ సారథి కేసీఆర్ గురుతుల్యులు, ఉద్యమ చుక్కాని జయశంకర్ సార్ సేవలను గుర్తిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పేరును భూపాలపల్లి జిల్లాకు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి గౌరవించుకుందన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు కేటీఆర్. తెలంగాణ మట్టిగడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన మహోన్నత దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని కొనియాడారు మాజీ మంత్రి హరీష్ రావు. నేడు ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళులర్పించారు. చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకే అంకితమైన జయశంకర్ సార్ జీవితం, పోరాటం, త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. సార్ ఆశయాలకు అనుగుణంగా ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్ధులమై ఉంటామని పునరుద్ఘాటించారు హరీష్ రావు. తెలంగాణ అస్తిత్వం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో మరోసారి ఉద్యమించాలన్నారు బీఆర్ఎస్ నేతలు. జయశంకర్ సార్ బతికుంటే ప్రస్తుత పరిస్థితులను చూసి బాధపడేవారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని దారబోశారని, ఆయన ఆశయాలను బీఆర్ఎస్ పార్టీ కొనసాగించింది, ఇకపై కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ భవన్లో జయశంకర్ సార్ 15వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లతో అడ్డగోలు మాటలు చెప్పి ప్రజలను నిలువునా మోసం చేశారని కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వల్ల తీరని నష్టం వాటిల్లిందని అన్నారు. 1 కోటి ఎకరాల భూములను కొట్టేసేందుకు కుట్రలు చేశారని అన్నారు. కాంగ్రెస్ అంటే దండుపాళ్యం ముఠా వంటిదని ఎద్దేవా చేశారు. వారి చేతుల్లో తెలంగాణ నలిగిపోతుందని అన్నారు. ఒకప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఘోరంగా తయారైందని అన్నారు. ఎక్కడికక్కడ విధ్వంసానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. హైడ్రా పేరుతో అనేక దారుణాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. ఎస్ఐఆర్ పట్ల గులాబీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ నేతలు. బూత్ ఏజెంట్లుగా నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ప్రజలను మోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని, మరోసారి ప్రకాష్ గౌడ్ అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా కార్యకర్తలు కసితో పనిచేయాలని కోరారు. పార్టీ క్యాడర్లో జోష్ చూస్తుంటే రాజేంద్రనగర్లో బీఆర్ఎస్కు తిరుగులేదని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు పేదల మీదే పడుతున్నారు కానీ పెద్దల జోలికి వెళ్లడం లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి అన్న ఇల్లు, పొంగులేటికి సంబంధించిన నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లడం లేదని అన్నారు. పేదలకు అండగా ఉండేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని అన్నారు. అన్యాయంపై పోరాటం ఆగదన్నారు. ఇదో దుర్మార్గమైన ప్రభుత్వమని కేటీఆర్ దుయ్యబట్టారు. కోలగొట్టుడు, వెళ్లగొట్టుడు, మెడలు బట్టి నెట్టుడు ఇదే కాంగ్రెస్ చేస్తున్న పనులని విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని హనుమాన్ నగర్లో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉన్న కేటీఆర్పై అనాలోచిత అసందర్భ ప్రేలాపనలు చేయడం దారుణమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే కాంగ్రెస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్పై దుర్భాషలాడుతున్న మైనంపల్లి లాంటి వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను దూషిస్తూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు, న్యాయవాదులు, విద్యార్థులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు అనేక కుంభకోణాలపై నిలదీస్తున్న వారిని అసభ్యమైన పదజాలంతో దూషించడం ఎంతవరకు సబబని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. పోలీసులు కాంగ్రెస్ నేతలకు కొమ్ము కాస్తున్నారని, చట్టం అందరికీ ఒకటేనని బీఆర్ఎస్ నేతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి జోగు రామన్న సమక్షంలో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన యువకులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జోగు రామన్న. కేసీఆర్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ పార్టీ వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మళ్లీ తెలంగాణ పునర్వైభవాన్ని సంతరించుకోవాలంటే కేసీఆర్ పాలన రావాలని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. మాధవరం కృష్ణారావు సమక్షంలో ఆల్విన్ కాలనీ, ఇంద్రాహిల్స్కు చెందిన 50 మంది కాంగ్రెస్ నేతలు, కళ్యాణ్, రమేష్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మల్లన్న సాగర్కు అనుసంధానంగా ఉన్న కాలువల పూడికలు తీయించి రైతులకు నీరందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. దుబ్బాక మండలంలోని రాజక్కపేట గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగలో పాల్గొన్నారు. సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ జిల్లాలో యూరియా అందక రైతులు తిప్పలు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతి ద్వారానే యూరియాను అందించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. దేశానికే వెన్నెముకగా ఎదిగిన తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కారు వెన్నుపోటు పొడిచిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో అన్నదాతలను అనాథగా మార్చే దుర్మార్గానికి తెగబడిందన్నారు. కేంద్రం చెప్పిన కోటా వరకు మాత్రమే పంటలు కొంటామని, అదనంగా ఒక్క గింజ కొనే ప్రసక్తి లేదని చెప్పడం రైతులకు మరణ శాసమే అని చిరుమర్తి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టామధు అన్నారు. అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని ఆకలి రాష్ట్రంగా చీకటిలో పడేసిందని అన్నారు. 24 గంటల కరెంటు తీసేసి రైతు డిస్కం పేరిట మోటార్లకు మీటర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రైతులను అరగోస పెడుతున్న కాంగ్రెస్ మళ్లీ మోటార్లతో రైతులను కష్టాల్లోకి నెడుతున్నదని పుట్టామధు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్ను రద్దు చేసి నేరుగా రైతులకు యూరియా పంపిణీ చేయాలని కామారెడ్డి జిల్లా తాడ్వాయి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని అన్నారు. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు. కేంద్రం సూచించిన మేరకే ధాన్యం కొంటామని రేవంత్ ప్రకటించడం సర్కార్ అసమర్థతకు నిదర్శనమని తాడ్వాయి సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆందోళనకు దిగారు. రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో బైఠాయించారు. బిచ్కుందలో రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జుక్కల్ నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే 2.5 ఏళ్ల పాలనలో రేవంత్ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నాడని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 25% ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు పునరాలోచించి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు సరిపడా యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సన్నధాన్యానికి బోనస్తో పాటు మద్దతు ధర ఇస్తామని చెప్పి నిండా రైతులను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో సర్కార్ నిర్లక్ష్యం పట్టిని ధోరణి వల్ల రైతులు ఎంతో నష్టపోయారని నోముల భగత్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన కార్యక్రమంలో భగత్ పాల్గొన్నారు. బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. సాగుకు సరిపడా యూరియా సరఫరా చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్లో యూరియా అందుబాటులో ఉందన్న సమాచారం అధికారులు తమకు తెలియజేయడం లేదని విమర్శించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఒప్పలవాయి గ్రామంలో రైతులు యూరియా కోసం రోడ్డుపై బైఠాయించారు. యూరియాను ఆన్లైన్లో కాకుండా నేరుగా రైతులకే అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సూచించిన సన్న రకం ధాన్యం సాగు చేస్తున్నామని, పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 2 పంటలకు పెట్టుబడి సాయం అందిస్తే ఆ సాయాన్ని కొనసాగించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోంపల్లి అనంతరెడ్డి విమర్శించారు. రైతులను మోసం చేసేందుకు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అసమర్థతను చాటుకున్నదని నిప్పులు చెరిగారు. జేఈఈలో తెలంగాణ టాపర్గా నిలిచిన వివన్ మహేశ్వరిని సత్కరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జేఈఈ మెయిన్ ఎగ్జామ్లో వివన్ మహేశ్వరి 100% సాధించడంతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆల్ ఇండియా 61వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. వివన్ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. విజయం అంటే కేవలం ఫలితాలు మాత్రమే కాదు, క్రమశిక్షణ, నిలకడ, పరిమితులకు మించి ఆలోచించడం అనే కేటీఆర్ మాటలు తనకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు వివన్ మహేశ్వరి. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తండ్రి మాజీ సర్పంచి మల్కాపురం ఈశ్వరయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈశ్వరయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివకుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. కార్మికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించారు. ఎస్పీఎం కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కార్మికులు ఎన్నుకున్న సంఘంతోనే వేతన ఒప్పందం చేయాలని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లేబర్ కమిషనర్తో మాట్లాడతానని కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. ఎస్పీఎం కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఫిన్లాండ్ దేశంలో హైదరాబాద్ విద్యార్థి మణదీప్ రెడ్డి అదృశ్యంపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన విద్యార్థి ముత్యం రెడ్డి మణదీప్ రెడ్డి ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లి గత 45 రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు. ఈ ఉదంతంపై కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మణదీప్ తల్లిదండ్రులు ముత్యం రెడ్డి మన్నతలను కేటీఆర్ స్వయంగా కలిసి మాట్లాడారు. కుమారుడి ఆచూకీ తెలియక అల్లాడిపోతున్న ఆ తల్లిదండ్రులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి భరోసాను, ధైర్యాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి. అక్టోబర్లో జరగనున్న కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటన ప్రవాస తెలంగాణ సమాజానికి ఒక ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందని, తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్తు రాజకీయాలు, ప్రవాస భారతీయుల పాత్రపై విస్తృత చర్చలకు వేదిక కానుందని పేర్కొన్నారు. విదేశీ గడ్డపై తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెబుతున్న వారిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. తెలుగు సాంస్కృతిక వికాసానికి ఫిలిడెల్ఫియాలో మన తెలుగు సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ఫిలిడెల్ఫియాలో జరిగిన మాట సభలకి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాట వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనుగోని, ప్రదీప్ శ్యామల, కిరణ్ దుంగిడి, శ్రీధర్ గుండాల, భాస్కర్ పిన్నా, సినీ ప్రముఖులు సుమన్, జయప్రద, అలీ, నిఖిల్, ఐశ్వర్య రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ సర్పంచులు గెలిచిన గ్రామాల్లో నిధులు ఇవ్వకుండా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తుంది కాంగ్రెస్ సర్కార్. జనగామ జిల్లా దేవరుప్పల మండలం బంజారా గ్రామంలో లో లెవెల్ కాజ్వే నిర్మాణానికి ప్రభుత్వం సహకరించకపోవడంతో తమ సొంత నిధులతో రోడ్డు మధ్యలో కల్వర్టు పనులను ముందుండి చేయిస్తున్నాడు సర్పంచ్ చిరంజీవి. బంజారా క్రాస్ రోడ్ నుంచి గ్రామం వరకు రోడ్డు కల్వర్టును గత ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పంచభూతాలను దోచేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా అన్ని రంగాల్లోనూ తమ ప్రతాపం చూపిస్తున్నారు. భూములు మొదలు అన్నింట్లోనూ దోపిడీ దందా కొనసాగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. నాగర్ కర్నూలు జిల్లాలో దుందిబి నదిలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా దాసర్లపల్లి వద్ద హిటాచీలతో భారీ తవ్వకాలు జరుపుతున్నారు. వాగులో అక్రమంగా రోడ్లు వేసి మరీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. వాగులో డంపు చేసిన ఇసుక తరలింపునకు మాఫియా ఏర్పాట్లు చేస్తుంది. సర్కార్ అండతో ఇసుకను తోడేస్తున్నారు, మట్టిని లాగేస్తున్నారు. ఎక్కడ చూసినా విధ్వంసమే. అధికారులు కూడా చేష్టలుడిగి చేసేది లేక అక్రమాలతో కుమ్మక్కవుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. బోమ్రాస్పేట మండలంలో జేసీబీలతో ఇసుక తవ్వకాలు జోరుగా కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుంటే అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. సర్కార్ అండదండలతో కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అడిగేవారే లేరని అనేక దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. విలువైన భూములపై కన్నేసి కబ్జాలకు ఒడిగడుతున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ అభ్యుదయ నగర్లో ఖాళీ స్థలాలపై కన్నేశారు. గజం ధర ₹1,00,000 పలికే 267 గజాల ఫ్లాట్ను నకిలీ పత్రాలతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాధితుడు ముకుంద్ ఆనంద్ ఆరోపించారు. మాజీ మేయర్ మహేందర్ గౌడ్ ఆయన సోదరుడు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యం రాజమేలుతుంది. కరెంటు కోతలతో రోగులు అవస్థలు పడుతున్నారు. 100 పడకల ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో టార్చ్ లైట్ వెలుగులో వైద్యం చేస్తున్నారు డాక్టర్లు. కరెంటు కోతల కారణంగా ఎమర్జెన్సీ వార్డులో చిన్నారులు ఒక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర విభాగంలో కూడా కనీసం పవర్ బ్యాకప్ లేకపోవడంతో రోగులకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. పేరుకే జిల్లా ఆసుపత్రి అయినప్పటికీ కనీసం జనరేటర్ సౌకర్యం కూడా లేకపోవడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వైద్యుల పనితీరు తెలుసుకునేందుకు తాను కూడా QR కోడ్ ద్వారా మొబైల్ ఫోన్లో ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్కడ వినియోగిస్తున్న మందులు గడువు ముగిసినవిగా గుర్తించారు. నేత్ర వైద్యునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరమైన చర్యలకు కలెక్టర్ ఆదేశించారు. ఓవర్లోడ్ వాహనాలపై రవాణా శాఖ కొరడా జుల్పించింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక లోడ్తో ప్రయాణిస్తున్న 100 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. వీటిలో గ్రానైట్, ఫ్లై యాష్, ఇసుక, కంకర, సిమెంట్ తదితర లోడుతో వెళుతున్న వాహనాలు ఉన్నాయి. సీజ్ చేసిన వాహనాలపై కేసులు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో అలుగునూరు దగ్గర ఒక్కసారిగా పొగలు వచ్చాయి. అలర్ట్ అయిన డ్రైవర్ ప్రయాణికులను కిందకి దించేశాడు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అయితే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే లోపే పూర్తిగా బస్సు కాలిపోయింది. నిజ జ్యేష్ఠ మాసంలో ఆ వైకుంఠనాథుడిని కొలిస్తే అన్ని శుభ ఫలితాలే ఉంటాయన్న నమ్మకంతో యాదాద్రి పోటెత్తింది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు కట్టారు. ఉచిత దర్శనానికి దాదాపు 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుంది. స్వామివార్ల దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరడంతో ఆలయ పరిసర ప్రాంతమంతా రద్దీగా మారింది.
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారే ఎన్నో సంవత్సరాలుగా కూటమిలో కొనసాగిన భాగస్వామ్య పార్టీలు ఇప్పుడు డీఎంకేకు గుడ్ బై చెబుతున్నాయి. కాంగ్రెస్ బాటలోనే ఒక్కొక్క పార్టీ డీఎంకే నుండి వైదొలుగుతున్నాయి. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, బీసీకే పార్టీలు ఇప్పటికే కూటమి నుండి బయటకు వచ్చి అధికార పార్టీ తమిళగ వెట్రి కళగంకు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాయి. ఇప్పుడు ఆ పార్టీల దారిలోనే ఎండీఎంకే కూడా పయనిస్తుంది. ద్రావిడ వెట్రి కళగం కూడా కూటమి నుండి బయటకు రావాలని నిర్ణయించుకుంది. తమిళనాడులో అమోనియా గ్యాస్ లీక్ పలు కుటుంబాల్లో విషాదం నింపింది. గ్యాస్ పీల్చి 7 మహిళలు మృతి చెందారు. సుమారు 60 మందికి పైగా అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరువళ్లూరు జిల్లాలోని ఓ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ ఘటన జరిగింది. అమోనియా కారణంగా బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. భీకర దాడులకు ఒడిగడుతుంది. సరిహద్దుల వద్ద పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇజ్రాయెల్ ప్రజలు పాలస్తీనియులపై పెద్ద ఎత్తున దాడులకు దిగడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ దాడులకు దిగుతుందని, తాము తప్పని స్థితిలో ఎదురు దాడులు చేయాల్సి వస్తుందని హెజ్బుల్లా ఆరోపించింది. లెబనాన్పై వైమానిక దాడులు చేయడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. రష్యాలోని కీలక చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ భీకర దాడులకు దిగింది. డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ఉరల్ ప్రాంతంలోని ట్యూమన్ చమురు క్షేత్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చమురు క్షేత్రాన్ని ధ్వంసం చేయడంతో రష్యాకు భారీ నష్టం వాటిల్లింది. ప్రైవేటు రిఫైనరీల్లో ట్యూమన్ అతిపెద్దదని ఉక్రెయిన్ తెలిపింది. తాము ఎంచుకున్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఎదురెదురుగా వేగంగా వచ్చిన 2 గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటన జర్మనీలో జరిగింది. ఓ వంతెనపై జరిగిన ఈ ప్రమాదంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పి కింద ఉన్న రోడ్డుపై పడిపోయాయి. ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినప్పటికీ ఈ ప్రమాదం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రై సిరీస్లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు ఘన విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. శ్రీలంకలోని రణగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. మొదటి నుండి ఆటపై పట్టు సాధించిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 378 పరుగులు సాధించింది. వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ నైపుణ్యంతో మెరుపులు పెరిపించాడు. స్టేడియాన్ని హోరెత్తించాడు. చేజింగ్లో శ్రీలంక తడబడి నిలబడలేకపోయింది. 311 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.